హల్లెలూయా. అందరం లేచి నిలబడదాము. కొద్ది నిమిషములు దేవుని నామాన్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ సంతోషముతో దేవుని సన్నిధిలో గడుపుదాం. దేవుడు మన జీవితంలో చేసిన ప్రతి మేలును బట్టి, ఉపకారములను బట్టి మనమందరము కూడా దైవ నామాన్ని స్మరించుదాం, స్తుతించుదాం. మన దేవుడు గొప్పవాడు, శక్తిమంతుడు, స్తుతులకు పాత్రుడు, స్తోత్రార్హుడు, జీవాధిపతి, జీవము కలిగిన వాడు, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు. ఆయన మారని దేవుడు, మార్పు చెందని దేవుడు. యుగ యుగములకు సజీవుడైన దేవదేవుని నామాన్ని మనమందరము కూడా ఆత్మతో సత్యముతో ఆరాధించుదాం. దేవుని మహా గొప్ప కృపను బట్టి ఇదిగో 77వ రక్షణ సువార్త ఉజ్జీవ కూడికను ప్రతి నెల వల్ల ఈ నెల కూడా జరుపుకోవడానికి దేవుడు కృప చూపించి ఉన్నాడు. చక్కటి వాతావరణము, చక్కటి అనుకూలత, చక్కటి సౌండ్ సిస్టము, చక్కటి సావుకులను, మరి చక్కటి భోజనాల సిద్ధపాటును సమస్తాన్ని దేవుడు మన కొరకు ఏర్పాటు చేశాడు. అందును బట్టి దేవదేవుని నామానికి మహిమ చెల్లించుదాం, ఆ దైవ నామాన్ని స్మరించుదాం. మనమందరము కూడా సంతోషముతో ఆరాధించుదాం. ఇంతవరకు నడిపించిన దేవుడు ఇక ముందు కూడా నడిపించగలడు. అయ్యా మమ్మల్ని నడిపించండి, మమ్మల్ని బలపరచండి, మమ్మల్ని స్థిరపరచండి యేసయ్యా అంటూ ఆ దైవ నామాన్ని స్మరించుదాం, స్తుతించుదాం. దేవానికి స్తోత్రం, గొప్ప దేవానికి వందనాలు, శక్తిమంతుడానికి వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, మహిమా ఘనత ప్రభావములు ఆరోపిస్తూ ఉన్నామంటూ ఆ దైవనామాన్ని స్మరించుదాం, స్తుతించుదాం, ఆరాధించుదాం. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు. గణపరచువాడవు, హెచ్చించువాడవు, జయమిచ్చువాడవు. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు. గణపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలచి జయమిచ్చువాడవు. ఏమైనా చేయగలవు, గత మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, గత మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే
నీ చేతిలోనే నా జీవమున్నది. సర్వకృపానిధి నా పరమ సుందరి, నీ చేతిలోనే నా జీవమున్నది. నా దేవా నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి. నా దేవా నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి. ఏమైనా చేయగలవు, గత మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందుము. ఏమైనా చేయగలవు, గత మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందుము. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. అవును యేసయ్యా, మా ఊహకు మించిన కార్యములెన్నో మా జీవితంలో జరిగించిన దేవుడవయ్యా. మా జీవితంలో ఏదైనా చేయగలిగిన సమర్థుడవు. మనుషులకు హద్దులు ఎల్లలు ఉన్నవి, కానీ నీ కార్యములకు హద్దులు లేవు నాయనా. స్తోత్రాలంటూ ఆ దేవుని నామాన్ని స్మరించుదాం. నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా. నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా. మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలును, అపవాది తలచిన కీడులన్నీ లయమైపోవును. మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలును, అపవాది తలచిన కీడులన్నీ లయమైపోవును. ఏమైనా చేయగలవు, గత మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందుము. ఏమైనా చేయగలవు, గత మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందుము. ఏమైనా చేయగలవు, గత మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందుము. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. నీకే సాధ్యము. అవును యేసయ్యా, నీకే వందనాలు ప్రభువా, నీకే స్తోత్రాలు. నువ్వు ఏమైనా చేయగలిగిన దేవుడవయ్యా, నీకు అసాధ్యమైనది ఏది లేదు ప్రభువా. మా జీవితంలో సమస్తము సాధ్యము నాయన. నిన్ను మనుషులముగా మాకు సాధ్యపడదు. మా రోగములు మేము తీసివేసుకోలేము నాయన. మా కష్టాల నుండి మేము విడుదల పొందలేము. మా నష్టాలను మేము దూరపరచుకోలేము. మాకున్న శోధనలు మేము దూరపరచుకోలేము. కానీ మా ప్రభువా, మాకు స్వస్థతనిచ్చే దేవుడు, మా స్థితిగతులను మార్చేవాడవు, మా పద్ధతులను మార్చేవాడవు, మాకు కావలసిన సమస్తాన్ని అనుగ్రహించే దేవుడు, ఉన్నది లేనట్టుగాను లేనిది ఉన్నట్టుగాను చేయగలిగిన దేవా, నీకే మహిమ కలుగును గాక.
గొప్ప దేవానికి స్తోత్రాలు, శక్తిమంతుడానికి స్తోత్రాలు. మా మంచి దేవుడా నీకు వందనాలు నాయనా. ఈ రోజు నన్ను ప్రియబిడ్డలు ఏ కార్యము చేయబడాలి అని వారి జీవితంలో ఏ స్వస్థత కావాలని ఆశిస్తూ ఉన్నారో, వారి కుటుంబంలో ఏ కార్యము నెరవేర్చబడాలని ఆశిస్తూ ఉన్నారో, అయ్యా మనుష్యులముగా మాకు అసాధ్యము కావచ్చు నాయనా. ఈ రోజున మీరే సాధ్యము చేయండి. నీకు అసాధ్యమైనది ఏది లేదు నాయనా. అది నీకు మాత్రమే సాధ్యము. మనుషులు నమ్మడం కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. రాజులను నమ్మడం కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు అని వాక్యం సెలవిస్తా ఉన్నది. మా ప్రభువా, ఇది రోజు నీ సన్నిధిని ఆశ్రయిస్తా ఉన్నాం. ఈ రోజు నీ సన్నిధిని ఆశ్రయిస్తా ఉన్నాం. మా ప్రభువా, నిన్ను ఆశ్రయిస్తున్నాం నాయనా. మాకు సహాయం చేయండి నాయనా. నీకు అసాధ్యమైనది ఏది లేదు నాయనా. అబ్రహాము శారాలను దీవించి ముదిమి వయస్సులో గర్భము తెరిచిన దేవా, వైద్యులకు అసాధ్యమే, నీకు అసాధ్యమైనది ఏది లేదయ్యా. నీకు స్తోత్రాలు. అసాధ్యమైన దాన్ని సుసాధ్యం చేయగలిగిన దేవుడు. అందును బట్టి నిన్నే స్తుతిస్తూ ఉన్నాను, నిన్నే ఆరాధిస్తూ ఉన్నాను. ఈ 77వ రక్షణ సువార్త కూడికలో మా ప్రభువా, మా జీవితంలో మేము ఏదైతే ఇది నా వల్ల కాదు, ఇక నా బ్రతుకు ఇంతే అని వేసారిపోయిన బ్రతుకులు ఎవరిలో ఉన్నాయో మా తండ్రి, ఇప్పుడే ప్రతి ఒక్కరిని దర్శించండి. ఏదైతే అసాధ్యం అనుకుంటున్నారో ఇది నీకు మాత్రమే సాధ్యమని గుర్తించి నీవు మాత్రమే చేయగలవని నీ మీద ఆధారపడే విశ్వాసమును ప్రతి వారికి దయచేసి అట్టి విధముగా నడిపించి మీరే మహిమా ఘనత ప్రభావం పొందుకోండి యేసయ్యా. నీకే స్తోత్రం అంటూ దేవుని నామాన్ని స్తుతించుదాం, ఆరాధించుదాం. నా స్థానిక సంఘ సెక్రటరీ ఆర్ సోమన్న గారు ప్రార్థనలో నడిపిస్తారు. ముందున్న వాక్య పరిచర్య కొరకు, మన సంఘక్షేమం కొరకు మనమందరము కూడా దేవనామాన్ని స్మరిస్తూ స్తుతిస్తూ వేడుకొనుచు ప్రార్థనలోకి భవించుదాం. ప్రార్థించుకుందాం. సర్వోన్నతుడా, సర్వకృపానిధి అయినటువంటి మా తండ్రి, నీకు అసాధ్యమైనటువంటిది ఏది లేదు నాయన. ప్రభా, నీ మహాకృపను బట్టి ఈ 77వ రక్షణ సువార్త స్వస్థత కూడికను మీరు ఏర్పాటు చేసిన విధానమును బట్టి నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకొంచున్నాం. నేను ఇంతవరకు మీరు నడిపించి ఉన్నారు. పాటల ద్వారా మీ నామాన్ని స్తుతించి ఉన్నాం తండ్రి, నీకే స్తోత్రాలు. మరికొద్ది నిమిషాలు నీ దాసుని ద్వారా మీరు మాట్లాడబోతున్నటువంటి మాటలను నేను వినగల చెవిని, గ్రహించగల మనసును చేరువచ్చిన మా అందరికీ దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. నేను మరి బోధించనున్నటువంటి నీ దాసుని నీ స్వాధీనంలో ఉంచుకునండి తండ్రి. నాయన, మా అందరికీ సంఘానికి కావలసినటువంటి ఆత్మీయ సందేశమును మీ దాసుని ద్వారా మీరే బయలుపరిచి ముందున్న కాలాన్ని, సమయాన్ని మీ చేతులకు అప్పగించుకుంటున్నాము తండ్రి. యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్.